ఇంకొకటి ఈశాన్యంలో డోర్లో ఇంకొక చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ అందరికీ తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఓ శాలరీ ఉంటుందో లేకుంటే ఏదో లాభం వస్తుందో ఒక నెలకు అంత ఖర్చులు పోయాక ఓ 50,000 1,00,000 10,000 ఎంతో మిగులుతుంది వాళ్ళకు. మిగిలితే అలా పెట్టుకుంటారు అల్మార్లో. పెట్టంగానే ఏమవుతుంది మీరు గమనించండి. ప్రతి ఒక్కరు వజ్ర టీవీ ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఇది నేను చెప్పేది బాగా మీరు పర్సనల్గా ఒకసారి ఆలోచించండి. డబ్బులు ఈశాన్యం డోర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, డబ్బులు ఏవైతే 10,000 మిగిలినాయి అని పెట్టుకున్నారనుకోండి, అబ్బాయ్య ఈ నెలకు ఖర్చులు పోయినాక 10,000 మిగిలినాయని చెప్పి మీరు సంతోషపడతారా? మీకు తెల్లారా 10,000 వెళ్ళిపోతాయి మీ దగ్గర నుంచి. అది ఈశాన్యం డోర్ చేస్తుంది. అది ఆ ఈశాన్యంలో ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో కనుక డోర్ ఉంటే 100% మీకు డబ్బులు వృధా ఖర్చులు కావడం ఖాయం. 100% ఖర్చులు అవుతాయి. ఎవరెవరికి ఈశాన్యం డోర్ ఉందో అందరూ చూడండి, మీకు వృధా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ చాలా ఉంటాయి మీకు. ఇంకొకటి ఏమంటున్నా అంటే, ఈ ఆడపిల్లలు ఎక్కువ పుడతారు. ఈశాన్యం డోర్లో ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో కనుక డోర్ ఉంటే ఆ ఇంట్లో అంటే ఒక ఫీమేల్ ఉండే జనాభా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ఈశాన్యం డోర్ది అది నెగిటివిటీ ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి నార్త్లో డోర్లు పెట్టుకుంటారు. నార్త్లో కూడా పెట్టుకుంటే మాకు లాభం అయితే లేదంటారు, కానీ లాభము అయ్యే జోన్ సపరేట్ ఉంటుంది. అక్కడ మీరు డోర్ పెడితే ఒక్కవేళ మీకు ఉత్తరంలో ఎంట్రన్స్ ఉండి మీకు కనుక లాభం జరుగుతలేదు, మీకు డబ్బులు వస్తలేవు, మాకు డబ్బులు సంపాదించడానికి ఎటువంటి అవకాశాలు వస్తలేవు గురూజీ అని చెప్తే అది ఖచ్చితంగా రాంగ్ ప్లేస్లో మీ ఎంట్రీ ఉంటుంది. రాసుకోండి. మీరు ఆ పర్ఫెక్ట్ ఎంట్రీ ఇస్తే గనక నార్త్ నుంచి మీరు ఇంట్లో కూర్చోండి, మీకు ఫోన్ వస్తుంది, సార్ ఈ పని ఉంది సార్ అని చెప్పి ఫోన్ వస్తుంది, మీకు డీల్ క్లోజ్ అవుతుంది. అంటే మీకు డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి నార్త్లో ఉంటే డోరు. అలాగే వెస్ట్ దిక్కు పోతే చూడండి, చాలామంది ఈ డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఏమో తెలియదు కానీ డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. అది సౌత్లో ఎవరికైతే డోర్స్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ ఒకవేళ ఆ జోన్లో కనుక ఉంటే 100% డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఈ కొన్ని కేసెస్లో అటెంప్ట్ కూడా చేస్తారు సొసైటీకి. ఇంకా కొన్ని కేసెస్లో సక్సెస్ కూడా అయిపోతుంది. అది నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, వెస్ట్లో ఎవరికైతే డోర్స్ ఉన్నాయో వాళ్ళు దయచేసి డిప్రెషన్లో ఉంటే కంపల్సరీ రెమెడీస్ చేయించుకోండి. లేదంటే ఆ డిప్రెషన్ పెరిగి సొసైడియల్ టెండెన్సీ వస్తుంది అన్నమాట.